ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము నెరవేరుస్తూ సఫలపరుస్తున్న రీతిని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. వాగ్దానములు చదివిన అక్కకి వందనాలు. మరి రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి నాగలింగేష్ పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. నాగలింగేష్ పాస్టర్ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలక్క. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమయ్య, దయగల తండ్రి, నాయన మీ నామనకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయాన్ని ప్రార్థించుటకు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని, సహాయాన్ని బట్టి వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. ఆయన మా ప్రవర్తనలను కట్టుకొని పరలోక రాజ్యం చేరినంత వరకు మీ వాక్యముల చేత మరింతగా కట్టబడిన వారమై నాయన అంతవరకు మీ విశ్వాసమందు మేము స్థిరపరచబడటకు మరింతగా సహాయం ఇచ్చి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకోమని, మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దండాస్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యదానంలోకి వెళ్దాం. దేవుడు అనాది కాలంలో, అంటే మొట్టమొదటి సమయాల్లో మనుషుణ్ణి సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడంటే, ఒక బాలుని గానో, వృద్ధాపమందున్నటువంటి వాడిగానో సృష్టించలేదు. బాగా మట్టితోటి ఆయన నరుని చేసిన విధానం ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చేసిన తర్వాత నరుని ఇలా సృష్టించాను అని చెప్పి ఒక యవ్వనస్తుని, అంటే ఆదాం గారిని తీసుకొచ్చి అలా నిలబెట్టేస్తాడు దేవుడు. యవనస్తుడైనటువంటి ఆదాము అలా నిలబడిపోతాడు. అంటే యవ్వనస్తులు అంటే దేవునికి చాలా ఇష్టం, చాలా ఇష్టం యవనస్తులు అంటే. అందుకే మొట్టమొదటిగా ఆయన సృష్టించడం కూడా యవనస్తునే సృష్టిస్తాడనమాట. ఇలా యవనస్తుల్ని సృష్టించి ఆయనకు మార్గాలన్నీ, అంటే యవనస్తుల్ని సృష్టించడము, ఎందుకంటే ఏ పనైనా సరే యవనస్తులు చేసినప్పుడు చక్కటి ఆకర్షణ, చక్కటి ఆలోచన, చక్కటి బలము, ఇక చక్కటి ప్రవర్తన, ఇవన్నీ కలిగి ఉండి ఏ పేరు తెచ్చుకోవాలన్నా సరే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ముసలి వాళ్ళు తప్పు చేయకుండా పని చేయడం వేరు వేరు ఎందుకంటే వారి శరీరం సహకరించకపోవడం కానీ, అనుభవాలు సహకరించకపోవడం కానీ అది వేరు. లేదంటే చిన్న పిల్లలు తప్పు చేయకుండా ప్రవర్తన వేరు, లేదంటే వారికి అసలు అటువంటి ఆలోచన లేదు. కానీ యవ్వనస్తులు అన్ని కంట్రోల్లో పోయి, అంటే వారి ఆలోచన విధానాలన్నింటినీ కంట్రోల్లో పెట్టుకొని పనులు చేస్తారు. అది దేవుడికి ఇష్టం. యవ్వన ప్రయాణంలో చక్కగా నిలబడ్డారు అంటే అది ఒక గొప్ప సాక్ష్యం అన్నమాట దేవుడి ఎదుట. అందుకని దేవుడు యవనస్తులు వారి ఆయన కాడి మోయటానికి చాలా ఇష్టపడతాడు దేవుడు. యవనస్తులు యవన ప్రయాణంలో ఉండగానే నా కాడిని మోయండి అనే విధంగా చెప్తాడు కదా. అలాగూ యవనస్తులు అంటే దేవుడికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. అలాంటి యవనస్తుల్ని దేవుడు సృష్టించిన తర్వాత ఈ దినాలలోకి వస్తే యవ్వన ప్రాయం అంతా దేవుని సన్నిధానంలో గడిపే వారి కంటే గడపకుండా పక్కకి వెళ్ళిపోయే వాళ్ళే. ఈవెన్ దేవుని పిల్లలే అంటే మన సంఘస్థుల పిల్లలే పక్కకి అంటే బయట దారులు పడతా ఉంటారు. బయట దారులు యవ్వన ప్రయాణంలోనే కదా అనుభవించాలి, లేదంటే ఈ వయసులోనే కదా తినాలి, తాగాలి, ఇలాంటివి.
అలా చేస్తూ దారి తప్పిపోతా ఉంటారు. ఒక నిజమైన సంఘటన ఒక చోట ఎలా జరిగిందంటే, ఆ, స- మా సంఘస్థుడే అన్నగారు చనిపోయారు. అన్నగారు చనిపోయారు. పిల్లలు అప్పటికి దాదాపుగా ఒక 7 years ఆ రేంజ్లో ఉంటారు వాళ్ళు. ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు. వారి తల్లి వారిని బాగా పెంచిందంటే ఆ అల్లారు ముద్దుగా, తండ్రి లేని పిల్లలు కాబట్టి అల్లారు ముద్దుగా పెంచేస్తుంది. అల్లారు ముద్దుగా పెంచితే ఏనాడు కూడా ఏనాడు కూడా ఆదివార సమయాల్లో వారు మందిర ఆవరణంలో కనపడే పిల్లలు కాదు. పండగ పూట మాత్రం వచ్చి అలా కనపడి వెళ్ళిపోయేవాళ్ళు. పిల్లల్ని ఏమి అనినట్టు ఆ పక్కన ఉన్న వారు కానీ ఎవరేమి గుర్తించలేదు. అంటే ఏంది, మందిరానికి నడవండి ఇలాంటివేవి చెప్పినట్టు కూడా పక్కన వాళ్ళు గమనించలేదు. ఇలా కొద్ది రోజులు అయింది. ఆ పిల్లలు యవనస్తులైపోయారు. ఒక్కొక్కరికి 25 ఏళ్ళు, 22 ఏళ్ళు అట్లా వచ్చేసాయి. ఫుల్లుగా తాగడము ఇలా జరిగి ఉన్నట్టుండి ఒకరోజు గొప్పగా యాక్సిడెంట్ అయ్యి, బండి నడిపిన తర్వాత యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాతి పెట్టడం అదంతా జరిగిపోయింది. ఇప్పుడు ఆ వాక్య ధ్యానంలోనికి మేము అప్పుడు వెళ్ళాము. అక్కడికి వాక్యాన్ని వారి మధ్యన మేము పంచుకోవాలి. ఏం పంచుకోవాలి? సంఘ కాపరికి అర్థం కావట్లా. ఏం చెప్పాలి? ప్రభువునందు గొప్పగా జీవించి మరణించాడని చెప్పాలా? ఎందుకంటే ఆ జీవితం మొత్తం తెలిసినదే. సంఘ కాపరులకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి చూడండి, అవి నిజంగా భయంకరం. గట్టిగా ఆ టైంలో గట్టిగా చెప్పేసి, అంటే నీ కొడుకు పరలోక రాజ్యానికి రాలేడు ఇలా చేశాడు కాబట్టి అని చెప్పి అన్నారంటే ఇక ఆ కుటుంబము సన్నగిల్లిపోతుంది. ఓదార్చే మాటలు కావాలి. అమ్మ, రేపటి దినాన్ని చూస్తాం అనే మాటలు ధైర్యంగా చెప్పగలగాలి. కానీ చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏనాడు మందిర ఆవరణములలో అడుగుపెట్టి ప్రార్థనా జీవితంలో గడుపుదాం అనే జీవితాన్ని అబ్బాయి జీవించలేకపోయాడు. పైగా తాగి యాక్సిడెంట్ చేసుకోవడం వల్ల మరణించాడు. అటువంటి అబ్బాయిని అయితే కుటుంబ పెద్దలు ప్రభు సన్నిధానంలో నడుస్తూ ఉన్నారు కాబట్టి వారిని బట్టి ప్రార్థన చేయాలి, తప్పదు. ఏమని చేయాలి? ఎలా చెప్పాలి? ఇటువంటి పరిస్థితులకు సంఘ కాపర్లను నెట్టివేస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితులలో కూడా, అంటే చనిపోయిన తర్వాత ఇలా చేస్తే పరలోక రాజ్యాన్ని చేరుకోలేరు అని చెప్పి ధైర్యంగా చెప్పగలగాలంటే అంతమందిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అటువంటి పరిస్థితులను తీసుకొని వస్తూ ఉన్నారు యవనస్తులు. అందుకే దేవుడు యవనస్తులను ఎన్నుకున్నటువంటి యవనస్తులను బాలురుగా ఉండగానే చిన్ననాటి సమయాల్లోనే యవన పిల్లల్ని వారు బాల్య దశలలో ఉన్నప్పుడే యవన ప్రాయంలో తప్పిపోకుండా ఉండటానికి మొదటి నుండే దేవుని యొక్క మందిర ద్వారముల యొద్ద వారిని పెంచాలి. దేవుని యొక్క మందిర ద్వారముల వద్ద. ఇది సంఘ కాపరి తీసుకోలేడు. ఈ పని ఇది సంఘ కాపరి తీసుకొనలేడు. ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి, లేదా తల్లైనా తండ్రి అయినా ఒక్కరే ఉంటే, తల్లి అయినా తండ్రి అయినా, వీరి బాధ్యత వారిని అల్లారు ముద్దుగా పెంచడమే కాకుండా మందిరావరణంలో వారిని పెంచగలిగినట్లయితే అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వారితో మాట్లాడటం, అంటే వారికి వాక్యం ద్వారా వారికి ప్రత్యక్షపరచబడటం, ఇది జరిగి అప్పుడు స్థిరపరచబడతారు. అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, ఆ అబ్బాయి అంటే పెళ్ళైన తర్వాత, లేదంటే ఇంకా ఆ అబ్బాయికి ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ మొదటికి వచ్చి అప్పటి నుంచి నేర్చుకోవాలంటే స్థిరత్వాన్ని పొందుకోలేడు. ఈ మధ్యలో ఏదైనా జరిగితే ఎవరు నిర్ధారించి చెప్పలేరు.
ఇదిగో ఇలా ఉంటాడు, ఇలా ఉంటారు. అప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే పరలోక రాజ్యానికి చేరలేరు. అప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే పరలోక రాజ్యానికి చేరలేరు. అందుకే దేవుడు చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు. కొన్ని మాటలు యవనస్తులకు మరీ ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చాడు. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. 1 పేతురు గ్రంథం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోనండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చిన్నలారా, చిన్నలారా అంటే యవనస్తులారా, అంటే పెద్దరికం కాకుండా దానికంటే ముందున్నటువంటి వారులారా, మీ పెద్దలకు లోబడి ఉండండి. ఇది బయట కూర్చోబెట్టి అసలు దేవుని ఎడల అనుభవం లేనటువంటి వారికి ఎవరికి చెప్పినా అర్థం కాదు. అయ్యా స్కూల్లో ఇవి చాలా వింటున్నాము, ఇక వెళ్ళిపో పక్కన చెప్పుకోపో కావాలంటే అని అంటారు. ఈ సమయాలలో స్కూల్లో కూడా ఇలాంటివి చెప్పేంత ధైర్యం టీచర్స్ కూడా ఉండట్లా, ఇలా పేరెంట్స్ కూడా ఉండటంలా. ఏదైనా నీతి వాక్యాలు చెప్దామంటే పిల్లలకు పట్టించుకునే చెప్పే అంత ధైర్యము, సమయము రెండూ తల్లిదండ్రులకు ఉండటం లేదు. మెయిన్ ధైర్యం కూడా కావాలి పిల్లలకి. ఇలాంటి మాటలు చెప్పాలి అంటే ఏమనుకుంటారో ఏమో అనేది. ఆ తర్వాత పేరెంట్స్కి వారికి అవకాశాన్ని కూడా ఇవ్వటం లేదు. చిన్న బెత్తం తీసుకున్నా కూడా వారికి కూడా పనిష్మెంటే ఉంటుంది. అలాంటిది ఎక్కడ నేర్చుకుంటారు వీళ్ళు ఈ మాటలు? దేవుని సన్నిధానంలో అందరి ఎదుట అందరితో మాట్లాడినట్టు దేవుడు మాట్లాడతాడు కదా, ఆ మాటలలో ఒక్క మాటైనా వారిలో గుచ్చుకుంటుంది. అటువంటప్పుడు దేవుడు ఇలా మాట్లాడతాడు, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి, పెద్దలకు లోబడి ఉండండి. ఒకటి, యవనస్తులు యవన కాలంలో ప్రవేశించడం కంటే ముందే ఎవరి మాట వినాలి అంటే వీళ్ళు ముందుగా పెద్దల మాట వినండి. విని దేవుని మందిరంలోనికి రండి, పెద్దలకు లోబడి ఉండండి. ఇంకొక చోట పెద్దల గురించి ఒక మాట చెప్తాడు. పెద్దల ఎదుట ఇలా ఉండాలి మీరు పిల్లలారా, పెద్దల ఎదుట మీరు ఇలా ఉండాలి. లేవియకాండం 19వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూడండి. లేవియకాండం 19వ అధ్యాయము 32వ వచనం. 19వ అధ్యాయం 32వ వచనంలో, తల నెరసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను. తల నెరసిన వాని ఎదుట, అసలు పెద్దలంటే గౌరవం నేర్పించాల్సింది ఇలాంటి మాటలే. ఎవరైనా ఒక పెద్ద వస్తున్నాడు అంటే ఆయన పెద్దగా కనిపిస్తే చాలు, ఇక లేచి నిలబడాలి. అది నేర్పించాలి మనం పిల్లలకు. తల నెరిసిన వాని ఎదుట లేచి నిలబడు, ముసలి వాని ముఖమును ఘనపరచు, అంటే ఆయనకు వందనాలు చెప్పు. ఆయన ముఖంలో ఆనందం రావాలి. పిల్లలు ఇలా ఉండాలి అని చెప్పేసి ఘనపరిచి దేవునికి భయపడు. అదే మాట చెప్తాడు. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. ఇది దేవుడు చాలా క్లియర్గా ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే నాయన, పెద్దలకు లోబడి ఉంటేనే దేవునికి భయపడిన వాడు అవుతావు, దేవుని ఎదుట వారిని నువ్వు గణపరిచిన వాడివి అవుతావు. అలా ఉండాలి మన ప్రవర్తన అని చెప్పేది బయట కూర్చొని చెప్పలేం. ఇవన్నీ బయట తాగుబోతుగా ఉన్నటువంటి ఒక యవనస్తునికి సంఘ కాపరి వెళ్ళి వాక్యాన్ని బోధించలేడు. చెప్పినా కూడా వినే పరిస్థితులలో కూడా అతను ఉండడు. సంఘ కుటుంబీకుడే అయినా కూడా వినే పరిస్థితులలో ఆయన ఉండడు.
అటువంటి వారిని సైతం సంఘపు మెట్ల అంటే ఆ మందిరపు మెట్ల దగ్గర వరకు తీసుకొని వచ్చే బాధ్యత తల్లిదండ్రులదే, కుటుంబీకులదే. అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మొదలు పెడతాడు పని. ఇప్పుడు ఆయన మొదలు పెడతాడు. ఇంకా పెద్దలకు ఎటువంటి అధికారం ఇచ్చాడంటే దేవుడు ఏకంగా పెద్దలకు ఒక చోట ఆయన చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. ఇదిగో వీరిగిన తల్లిదండ్రి మాట వినలేదనుకో, ఈ పని చేసేయండి అని చెప్తా ఉన్నాడు. అది కూడా లేవియకాండమే. లేవియకాండంలోనే ఈ పని చేస్తే వాళ్ళని డైరెక్ట్‌గా ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 18-21 వచనాలు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 18వ వచనం నుంచి. ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట కాని తల్లి మాట కాని వినకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును తాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. రాళ్లతో అతని చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనంను నీ మధ్య నుండి పరిహరించదు. పెద్దలకు ఎంత అధికారం ఇచ్చాడంటే దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితి, కుమారుడు వచ్చిన తర్వాత మరి చంపేంత పరిస్థితి ఇవ్వలేదు, ఇంకా క్షమించి వదిలేమన్నారు. అయితే ధర్మశాస్త్రపు గ్రంథమందు ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఉంది. పెద్దలకు ఇక తల్లిదండ్రి మాట వినక వాడు మొండిగా ప్రవర్తిస్తున్నాడంటే అది ఇంకా హెచ్చు కాకముందే, ఆ పాపము విస్తరించకముందే, ఆ పాపము ఇంకా గొప్పది కాకముందే, అంటే ఇంకా విస్తరించిపోతుంది వాడి నుంచి ఇంకొకరికి అలా విస్తరించినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి అతను ఇంకా తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేసేయండి, పెద్దలకు అప్పజెప్పేయండి, వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారు అని చెప్పేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంటే పెద్దలకు ఎంతగా లోబడి ఉండాలంటే ఈవెన్ చంపే అంత అధికారాన్ని కూడా దేవుడు ఇచ్చాడు వారికి అక్కడ. కాబట్టి పెద్దలకు లోబడి ఉంటే దేవుని యందు భయం ఏర్పడుతుంది. ఈ పెద్దల తర్వాత తల్లిదండ్రులకు ఈ విధంగా లోబడి ఉండండి నాయన అని చెప్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఒక కుమారుణ్ణి అంటే యవనస్తుడైనటువంటి బాలుడైనటువంటి పిల్లలను దేవుని సన్నిధానం వద్దకు తీసుకొని వస్తే వాడు ఎవరి మాటలు వినాలి పూర్తిగా? అయితే పెద్దల మాటలైనా విని జాగ్రత్త పడాలి, లేదా తల్లిదండ్రుల మాటలైనా విని జాగ్రత్త పడాలి. ఈ రెండు కాకపోతే నెక్స్ట్ దేవుని మాట అయినా విని జాగ్రత్త పడతాడు. మందిర ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు దేవుని మాటలు విన్న తర్వాత అయినా జాగ్రత్త పడతాడు. ఈ 3 మాటలు వినలేదనుకోండి, ఈ 3 మాటలు పెద్దలు దేవుని దగ్గరికే నడిపిస్తారు, తల్లిదండ్రులు దేవుడి దగ్గరికే నడిపిస్తారు. ఆ తర్వాత దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. అందుకే సామెతల గ్రంథంలో ప్రతి చోట దాదాపుగా కుమారుడా నీ తల్లి మాట వినుము, కుమారుడా నీ తండ్రి మాట వినుము అనే మాటలు అదే పదే మనకు వినిపిస్తూనే ఉంటాయి. తల్లి మాట విను, తండ్రి మాట విను, వారిని గొప్ప చేయి, ఇలాంటి మాటలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో చాలా క్లియర్ గా తల్లిదండ్రుల అంటే పిల్లలు ఎలా ఉండాలి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పిల్లలారా
ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఏ తల్లిదండ్రి కూడా ఇలా కూర్చోబెట్టుకొని మీరు మాకు విధేయులై ఉండాలి అని చెప్పి పిల్లలకు చెప్పారనుకోండి, అది వారు కూడా యాక్సెప్ట్ చేయరు. నాయన మీరు మమ్మల్ని గౌరవించాలిరా అని చెప్పేసి తల్లిదండ్రి కూర్చోబెట్టి పిల్లలకు చెప్పలేరు. ఈ మాట చెప్పాల్సింది పక్కన ఉన్నటువంటి పెద్దవాళ్ళు, లేదంటే సంఘంలో ఉన్నటువంటి కాపరి. పిల్లలారా, తల్లిదండ్రులకు లోబడి ఉండండి, వారిని సన్మానించండి, అది నీకు మేలు కలగజేస్తుంది. ఇదిగో నీ ఆయుష్ను పెంచుతుంది నాయన అది అని చెప్పి తల్లిదండ్రుల ఎదుట పిల్లలకు చెప్పగలిగినటువంటి సందర్భం ఏదైనా ఉందంటే మందిరమే, సహవాసమే, చక్కటి సహవాసం కలిగినటువంటి మందిరమే. ఆ మందిరంలో అందరి మధ్యన పిల్లలకు గట్టిగా చెప్పొచ్చు, తండ్రికి గట్టిగా చెప్పవచ్చు, తల్లిదండ్రులకు కూడా. పిల్లలారా, తల్లిదండ్రులకు లోబడి ఉండండి, వారిని సన్మానించండి, అది మీకు మేలు కలుగజేస్తుంది, ఈవెన్ ఆయుష్ను కూడా పెంచుతుంది. ఇదే కదా 10 ఆజ్ఞలలో మొదటిది. 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి వచనము, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ఎంత క్లియర్గా దేవుడు చెప్తాడంటే ఆ మాట, అంత బాగా చెప్తాడు. అందుకే ప్రతి చోట తండ్రి ఆజ్ఞను విడిచిపెట్టద్దు. సామెతల గ్రంథం చూడండి ఒకసారి. ఇక్కడే ఎఫెసీ కొలసీలలో కూడా పక్కనే కొలసి 3:20లో ఒక మాట ఉంటుంది. 3:20 వచనంలో, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. పిల్లలారా, తల్లిదండ్రి మాట ఖచ్చితంగా వినండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొను. వారు ఏం చెప్తారో సరే అది విన్నాయన. తల్లి ఉపదేశాన్ని త్రోసివేయద్దు, ఎందుకంటే అవి జీవం వైపు నిన్ను నడిపిస్తాయి. అందుకే మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్తాడు ఇక్కడ. మొట్టమొదటి అధ్యాయంలోనే 8-9 వచనాల్లో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములు నై యుండును. నీ తండ్రి ఉపదేశాన్ని అస్సలు త్రోసివేయద్దు. నీ తల్లి చెప్పే బోధ కూడా అసలు పక్కకు పెట్టద్దు, త్రోసివేయద్దు. ఇవి రెండు నీకు హారములుగాను, కంఠభూషణములుగాను, సొగసైన మాలికగాను ఉంటాయి తల్లిదండ్రి మాట వింటే. ఈ తల్లిదండ్రి మాట వినాలంటే ఖచ్చితంగా అవి అందరికంటే ముందు మందిర ద్వారం దగ్గరికి రావాలి. 119వ కీర్తన 9వ వచనం ఒకసారి చూడండి. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు దేన్ని బట్టి వారి నడత శుద్ధిపరుచుకుంటారంటే, బయట ఎక్కడ తిరిగినా కూడా వాటిని బట్టి శుద్ధిపరచుకోలేరు. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టిన మాటలను బట్టే, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను బట్టే అదే ఉంటుంది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఈ చూచుకునే విధానం, ఈ వాక్యములు దొరికే విధానం ఎక్కడ దొరుకుతుందంటే కేవలం మందిరావరణంలో దొరుకుతుంది. అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి, బాలుడుగా అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి ఖచ్చితంగా నడతను శుద్ధిపరచుకొని బయటకు వస్తాడు. తప్పిపోవటానికి ఛాన్సెస్ ఉండవు. సాతాను గాడు ప్రేరేపించిన తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తి లోపల ఉన్నటువంటి దేవుని వాక్యాలకు
దేవుని వాక్యం కలిగిస్తుంది అతనికి ఆ శోధనలను జయించేంత శక్తి లోపల ఉన్నటువంటి వాక్యం కలిగిస్తుంది. అందుకే ఆయన క్లియర్గా యవనస్తులు దేని చేత తమ నర్తను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటే చేతను బట్టే కదా. ఇలా మనం పిల్లలు పెద్దలను గౌరవించాలన్నా, తల్లిదండ్రుల మాట వినాలన్నా మొట్టమొదటిగా దేవుని మందిరం దగ్గరకు పిల్లలను మనం తీసుకురావాలి. ఈనాటి పిల్లలు ఎలా ఉన్నారంటే పెద్దల మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు. ఇక వీరిద్దరి మాటలు వింటేనే కదా దేవుని మాటలు వినడానికి ఇష్టపడేది. వీరిద్దరి మాటలు వినటానికి అంటే ముందే దేవుని దగ్గర తీసుకొచ్చినారంటే వీరిద్దరి మాటలు కూడా పిల్లాడు వినటానికి ఇష్టపడతాడు. ఇలా ఇక ఈ రెండు వదిలిపెట్టేసి స్నేహం వైపు మళ్ళీ చేస్తారు. పిల్లలను స్నేహం వైపు మళ్ళీ చేస్తారు. అది అన్ని సమయాలని చెప్పలేను, కానీ 90% తప్పుదారి వైపు మళ్ళీ పక్కదారి పడిపోతారు పిల్లలు. ఓ 10% మాత్రం పర్లేదు అనిపించుకోవచ్చు. ఇంకొన్ని విషయాలు దేవుడు తల్లిదండ్రుల గురించి ఎంత చెప్పాడంటే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో 5వ అధ్యాయం 16వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఈ దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు. వీటి తర్వాత దేవుడు ఇంకా ఎప్పుడు బాధపడతా ఉన్నారంటే తల్లిదండ్రులు ఎప్పుడు బాధపడతా ఉన్నారంటే ఈ సమయాలలో సామెతలు 23వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. సామెతలు 23:22 వచనంలో ఈ సమయం వచ్చినప్పుడు బాధపడతా ఉన్నారు. అప్పుడు మా పిల్లలు ఇలా పెంచుకోలేదు కదా మేము అనే ఆలోచన అప్పుడు వస్తా ఉంది తల్లిదండ్రులకు. సామెతలు 23:22లో నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమె నిర్లక్ష్యము చేయకము. ఇక్కడ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. మొట్టమొదట్లో దేవుని వాక్యాన్ని వినటానికి పిల్లల్ని పిలుచుకొని రాకపోతే ముదిమి యందు వారిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఈ నాటికి వృద్ధాశ్రమాలు కానీ లేదంటే ఇంకా వృద్ధులను పట్టించుకోకుండా ఉండే తత్వం కానీ ఎక్కడ పెరిగిపోతా ఉందంటే బాలురైనటువంటి సమయాల్లో వారు దేవుణ్ణి వెంబడించకపోవడం, దేవుని మందిరంలో వాళ్ళు కాలం గడపకపోవటం వల్ల వాళ్ళు వృద్ధాప్య సమయానికి వచ్చేసరికి పిల్లల్ని పట్టించుకునే తల్లిదండ్రులను పట్టించుకునే పిల్లలు చాలా కొదువైపోతున్నారు. అది ముగింపబడాలి అంటే పిల్లలు దేవుని వైపు మళ్ళాలి. ఫస్ట్ దేవుని వైపు మళ్ళాలి. అక్కడ వారికి బోధన జరుగుతుంది. అక్కడ వారు శిక్షణలోనికి వస్తారు. పెద్దల్ని గౌరవించడం నేర్చుకుంటారు, తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకుంటారు. వారు చెప్పిన ప్రతి మాట అది జీవం వైపు నడిపించే విధంగా వారు అన్వయించుకుంటారు. తల్లిని తండ్రిని గౌరవించడం, సన్మానించడం నేర్చుకుంటారు. తర్వాత పెద్దలను గౌరవించడం నేర్చుకుంటారు. ముదిమి వచ్చే సమయంలో కూడా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయరు. ఇవి చెప్పిన తర్వాత దేవుడు ఇక్కడే ఇంకా చాలా క్లియర్గా చెప్పేసి, అంటే చాలా వచనాలు ఉన్నాయి సామెతల గ్రంథాలలోనే. అయితే ఈ మాటలు వినకపోతే ఏం జరుగుతుంది? దేవుడు అంత సీరియస్గా ఒక మాట చెప్పాడంటే 30వ అధ్యాయం 17వ వచనం చూడండి. 30వ అధ్యాయము 17వ వచనం సామెతల గ్రంథంలో తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును,
పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. ఇంత క్లియర్గా చెప్పాడు. అంటే ఇంకా శిక్ష కూడా ఉంటుంది నాయన, మీరు తల్లిదండ్రుల మాట వినకపోతే. తల్లిదండ్రుల మాట మీరు వినకపోతే, వారిని అపహసించినట్టు మాట్లాడినా, వారి ఉపదేశాన్ని త్రోసివేసిన, మీకు ఎలా అంటారంటే ఇంకా చనిపోయినప్పుడు మీ పరిస్థితి ఇలా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా తల్లిదండ్రి మాట వినండి, తల్లిదండ్రి మాట వినండి, వినాలి, పెద్దలను గౌరవించాలి. ఇలా ఉంటేనే మీరు బ్రతికింపబడతారు. దేవుడు ఏది అంత ఈజీగా ఏం చెప్పడు, అంటే కావాలని ఇదే ఇట్లా ఇట్లా ఉండాలని. ఆయన చేశాక చెప్తాడు. ఆయన నేను కూడా చేశాను, మీరు చేయండి అని చెప్తాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం. చేయకుండా, ఆయన ప్రవర్తించకుండా చెప్పడు, ఆయన ప్రవర్తించిన తర్వాతనే చెప్తాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం చూడండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. వారికి లోబడి ఉండెను. లోబడి ఉండెను. ఎవరికి? సాక్షాత్తు దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే. యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకపు తల్లిదండ్రులకు, అంటే మరియమ్మ యోసేపులకు లోబడి జీవించాడు. లోబడి జీవించాడు. అదే మాట, ఎంత లోబడి జీవించాడు. ఇంకొంచెం అలానే ముందుకెళ్తే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎంత గౌరవం, ఎంత మర్యాద, అంటే ఎంత జాగ్రత్త కలిగి ఆయన ప్రవర్తన అలా చూపెట్టుకుంటూ వచ్చాడంటే, దేవుడి దయ ఉంది, మనుషుల దయను కూడా ఈ లోకంలో ఆయన మనుష్య కుమారుడిగా జీవించినప్పుడు మనుషుల దయను పొందుకోవటంలో కూడా ఏమాత్రం ఆయన వెనకాడలేదు. అంటే అంత జాగ్రత్తగా ఆయన ప్రవర్తన కలిగి ఉన్నాడు ఈ లోకపు తల్లిదండ్రుల ఎదుట. ఈ లోకపు తల్లిదండ్రుల ఎదుట యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చాలా జాగ్రత్త కలిగి, అంటే ఆ వినయము, ఆ విధేయత చూపిన వాడే జీవించాడు. అందుకే ఆయన వారికి లోబడి ఉండెను అని ఉంటుంది చూడండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకొను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. పిల్లలు ఒక గొప్ప స్థాయికి చేరాలంటే పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి. వారి దయను పొందుకోవాలి. తల్లిదండ్రుల దయను పొందుకోవాలి. దేవుని మందిర ద్వారం దగ్గర పెరగాలి. దేవుని మందిర ద్వారం దగ్గర పెరిగితే ఏమొస్తుంది? దేవుని మందిర ద్వారం దగ్గర పెరిగితే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 32-34 వచనాలు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 32-34 వచనాల్లో, కావున పిల్లలారా నా మాట ఆలకించ. ఇంతవరకు చెప్పాడు కదా దేవుడు, కదా తల్లిదండ్రుల మాట వినండి, పెద్దల మాట వినండి అని చెప్పాడు కదా. ఇప్పుడు మందిరం దారంలోకి వచ్చిన తర్వాత 3వదిగా ఆయన చెప్తున్నటువంటి మాటలు, ఇప్పుడు నా మాట వినండి. నా మాట వింటే ఏమవుతుంది తెలుసా? కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించి వారు ధన్యులు, ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులయ్యుండుడి. దినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. ఇది చెప్తా ఉన్నాడు దేవుడు. ఇది పొందుకోవాలి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. పిల్లలారా తల్లిదండ్రుల మాట వినండి. పిల్లలారా పెద్దల మాట వినండి. పిల్లలారా నా మాట వినండి. నా మాట కూడా వినండి. విని జీవాన్ని కనుక్కోండి. దినము నా గడప యొద్ద గడపండి. దినము నా గడప యొద్ద, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా మాటలను వినండి. జీవమును కనుక్కుంటారు నాయన, జీవాన్ని చేరుకుంటారు, పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. 35వ వచనంలో ఉంటుంది కదా, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. అంత క్లియర్గా, అంటే దేవుని గడప యొద్ద పెరిగితే
ఆయన మాటలు వినడం మొదలు పెడితే పరలోక రాజ్యాన్ని చేరే వరకు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు విడిచిపెట్టాడు. వృద్ధాప్య సమయానికి వచ్చినప్పుడు నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు అనే బాధ నీకు రాకుండా ఉండాలంటే చిన్న పిల్లలుగా వారు ఉన్నప్పుడే దేవుని మందిరంలో పెరిగేలాగా చేయాలి. సమూయేలు గారిని చూడండి. సమూయేలు గారిని ఎంత చక్కగా వారి అమ్మగారు బాల్య దశలోనే దేవుని మందిరంలో వదిలిపెట్టేస్తే ఆమె నేర్పించినటువంటి ప్రవర్తనను, ప్రార్థన అనే ప్రవర్తనను అసలు వదిలిపెట్టలేదు. ఆయన వదిలిపెట్టలేదు. ఆ ప్రవర్తన అలా పట్టుకున్నాడు. మోషే గారు కూడా అదే కదా. మోషే గారు కూడా అంటే బాల్యకాలంలోనే అలా ఉంటే తప్పిపోయే కుమారులు ఉన్నారు. మనం దేవుని మందిరానికి నడిచినా కూడా వారు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియకుండా తల్లిదండ్రులు ఉంటే ఏలి కుమారులు ఉన్నారు కదా, తప్పిపోయారు. వారి ప్రవర్తన ఎలా ఉందో కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోలేకపోతే ఇబ్బంది పడతాం. వృద్ధాప్య సమయానికి వచ్చేసరికి అయ్యో, వృద్ధాప్య సమయంలో ముదిమి వచ్చే సమయంలో నా కుమారులు నన్ను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారే. అలా నిర్లక్ష్యం చేయకూడదు అంటే మొట్టమొదటిగానే దేవుని గడప దగ్గర వారు పెరగాలి. ఇప్పుడు దేవుని మందిరంలో దేవుడు చెప్పాడు వీరందరినీ గౌరవించమని, తర్వాత ఆయన మాటలు కూడా వినమని. పరిశుద్ధాత్ముడు కూడా చెప్తా ఉన్నాడు చూడండి. పరిశుద్ధాత్ముడు కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం 3వ అధ్యాయము 7వ వచనం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఈ భయపు మాటలు ఈ భయం కలిగినటువంటి మాటలు దేవుని సన్నిధానంలో తప్ప బయట వినపడవు. బయట ఒకవేళ తిప్పడం మొదలు పెడితే సినిమా డైలాగులే నేర్చుకుంటారు పిల్లలు. భయం కలిగిస్తాయి అంటే గొప్ప గొప్ప మాటలు ఉంటాయి అందులో కూడా. అయితే దేవుని యందు భయం కలిగినటువంటి మాటలు రావాలంటే, పరలోక రాజ్యాన్ని పొందుకోలేనేమో అనే భయం రావాలంటే, పొందుకోవాలి కదా అనే ప్రవర్తనను జాగ్రత్త పరుచుకోవాలంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలు కూడా వినాలి. ఆయన అంటా ఉన్నాడు చూడండి, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. దేవుని నుంచి దూరం చేసే లేదా పరలోక రాజ్యాన్ని దూరం చేసే దుష్ట హృదయం ఉంటే, ఎందుకంటే ప్రతి మనిషి యవనస్తుడు తప్పిపోతాడు అని చెప్పే మాటను వేసేసుకొని చాలా మంది యవనస్తులు సరే తప్పిపోయాం కదా అనుకుంటారు. కానీ అటువంటి హృదయం ఉందేమో జాగ్రత్త చూసుకొని దాన్ని వదిలిపెట్టేసి అని చెప్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. దాన్ని విడిచిపెట్టేసేయి. అటువంటి దుష్ట హృదయం కలిగినటువంటి విశ్వాసం ఉంటే దాన్ని విడిచిపెట్టేసి పరలోక రాజ్యాన్ని పొందుకోవటానికి జాగ్రత్త పడు. 13వ వచనంలో చూస్తారు చూడండి, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రతిదినం ఇలా గడపాలి అంటే పరలోక రాజ్యాన్ని గురించిన జ్ఞానం కలిగి ప్రవర్తించాలి అంటే దేవుని గడప యొద్ద పెరగాలి. పిల్లలు పెద్దలను గౌరవించడం కానీ
తల్లిదండ్రుల మాట వినడం కానీ, దేవుని మాట వినడం కానీ, పరలోక రాజ్యం పొందుకొనటం కానీ, వీటన్నిటికీ సంబంధించిన సోపానాలు అంటే మెట్లు ఏర్పాటు ఆ నిచ్చెనలోనికి రావాలి అంటే మొట్టమొదటిగా వారు దేవుని మందిరంలో అడుగుపెట్టాలి. దేవుని మందిరంలో అడుగుపెట్టాలి. అలా అడుగుపెట్టినప్పుడు పరలోక రాజ్యం పొందుకొనటం మాత్రమే కాకుండా ఈ లోకంలో కూడా దేవుని యందు భయం కలిగి పెద్దల్ని గౌరవించడం నేర్చుకుంటారు, తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకుంటారు, దేవుని మాట వింటారు. ముదిమి సమయంలో కూడా మనల్ని విడిచిపెట్టరు. ఇలాంటి జాగ్రత్త కలిగిన వారమై యవనస్తులైనటువంటి పిల్లలను వారు బాలురుగా ఉండగానే దేవుని మందిరంలోనికి నడిపే తల్లిదండ్రులముగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేసి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. 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 నీ బాల్య దినములయందే స్మరించు సృష్టికర్తన్, నీ యౌవన కాలమందే తల వంచి కాడిని మోయు. నీ బాల్య దినములయందే మన యౌవన జీవితముల్ శరీరాశకు లోబడుచు చెడు మార్గమున పోతిమి, దాని అంతము మరణము. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, యవనుడా సంతోషపడుమా, యవన కాలమునా. అయితే వీటిని గూర్చి దేవుడు తీర్చు దినం ఒకటి ఉన్నది. ఆదాము బాల్య దశలో నిర్మించబడలేదు, అవసాన కాలము వృద్ధుడుగా నిర్మించబడలేదు, యవ్వనస్తుడుగా. ఆదాము పర్ఫెక్ట్ యంగ్ ఏజ్లో చేయబడ్డాడు. ఇంచుమించు 33.5 సంవత్సరాలు క్రీస్తు ప్రభుల వారికి సిలువను కొట్టబడినప్పుడు, మానున వేలాడదీయబడినప్పుడు ఏ వయస్సు ఉండెనో అదే వయస్సు ఆదాముకు కూడా ఉండినట్టుగా పెద్దల అభిప్రాయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదాముకు పుట్టిన పిల్లలు చంటి బిడ్డలుగానే, పసిపిల్లలుగానే పుట్టారు. దేవుని యందు భయభక్తులతో పెరిగారు. దేవుని సన్నిధానంలోనికి వెళ్ళే అనుభవము, దేవునికి అర్పణ తెచ్చే పిల్లలు కయీనుకి, హేబేలుకి. పంట కాలమున ఏటేటా అర్పణ సమర్పించే అలవాటు ఉంది. ఇద్దరికీ ఉంది, కయీను గారికి ఉంది, హేబేలు గారికి ఉంది. వారికి ఏమి సంభవించెను? పెద్దవాడు శాపగ్రస్తుడు ఏలయ్యేను, చిన్నవాడు హేబేలు రక్తము భూమిలో నుండి ఏమని మొర్ర పెట్టెను. సంగతులన్నీ బాగుగా ఎరిగిన వారము. యవన జీవితములు చెడిపోయి భ్రష్టులైపోతే లోయకాకులు పీకుతాయి, కన్నుగుడ్డును లోయకాకులు పీకుతాయి. దేవుని మందిరంలోనికి నడిచి దేవుని మందిరంలోనికి జీవించుటకు ఇష్టపడి పిల్లలను పెంచితే జీవమును కనుగొంటారు. చక్కటి వాక్యం చక్కటి వాక్య సేవ పరిచర్య జరిగించిన నాగల్ లింగేష్ గారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనలో ఎవరైనా ఒక మాట ప్రార్థన చేయగలరా? మనలో ఎవరైనా ప్రేరేపణ గలవారు ఒక మాట ప్రార్థన చేయండి.
పరిశుద్ధుడా 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 త్రియేక దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు ప్రభు నీ బంగారు పాదాలు కోట్లాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి యేసయ్య, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు అని చెప్పారు. ఎంతో చక్కని తండ్రి సందేశాలు మరి తండ్రి యేసయ్య బైబిల్ గ్రంథంలో మరి తండ్రి యేసయ్య బిడ్డలు ఏ రకంగా యవనస్తులు ఏ రకంగా ఉండాలో తండ్రి యేసయ్య వాక్యం ద్వారా తండ్రి రామలింగేశ్వర పాస్టర్ గారు చెప్పిన విధానాన్ని బట్టి మరి తండ్రి యేసయ్య ఆ రకంగా మరి తల్లిదండ్రులు బిడ్డల్ని తండ్రి లోబడి ఉండేటట్లుగా వారు పెంచేటట్లుగా వారిని దీవించండి. మరి తండ్రి అనేకమైన ఉదాహరణలు మరి చెప్పారు. మరి నాగలింగేశ్వర గారు వారి యొక్క కొన్ని సంఘాన్ని దీవించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మా విమోచకుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమునందు చిన్న స్తుతి ప్రార్థన సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. 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 ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము, శోధనలోనికి తేకుండా కీడుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. ఆమేన్. తెలుగు సభ నాగలింగేశ్వర గారు ఆశీర్వాదం బిడ్డలు చేస్తారా? మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన సంఘములకును, మన కుటుంబములకును, జరగనైనటువంటి కింది శిష్యులకును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరికి